కానీ పరమేశ్వరుడు ఎంత ప్రేమ గల్లవాడో చూడండి. కాళ్ళు పోయినా ఏం చేస్తాడో తెలుసు. సరే నువ్వు కాళ్ళు లేకుండా కొడుతున్నావురా, నువ్వు చేసుకున్న పాపం అలాంటిరా, కన్నా హృదయం తల్లడిల్లుతుందిరా. ఇదిగో నీకు ఒక కళ ఇస్తున్నా, 2 కాళ్ళు లేకపోయినా ఈ ప్రపంచాన్ని ఆకర్షిస్తావురా పోరా అని ఒక కళ ఇచ్చాడు. అది పెయింటింగ్ కావచ్చు, వాక్ చాతుర్యం కావచ్చు, కూర్చున్న కాడనే మాట్లాడే వాక్ చాతుర్యం కావచ్చు, గొప్ప జ్ఞానం కావచ్చు. ఎవ్వరి దగ్గర లేదు, నీ దగ్గర ఉంటుంది. మీరు చూడండి, బాగా కన్నులు లేని వాళ్ళకు, మాట రాని వాళ్ళకు, చెవులు వినబడిన వాళ్ళకు, వీళ్ళందరి దగ్గర టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఎవరిచ్చాడు? పరమేశ్వరుడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఎన్ని పాపాలు చేసినా నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నా అని దగ్గర తీసుకొని ఈ ఒక్క అవకాశం ఇచ్చి పంపుతాడు. నిజంగా అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర లేని జ్ఞానం కంటే ఈ లోపం ఉన్న వాళ్ళ దగ్గరనే బాగా జ్ఞానం ఉంటుంది. మీరు గమనించండి. శారీరక లోపాలు ఉన్న వాళ్ళ దగ్గర బాగా అపారమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం పరమేశ్వరుడు పాపం అని ఇచ్చాడు. సర్వము తిడండి. అలాంటి పరమేశ్వరుని తిడుతుంటాం మనం. అన్నీ ఉన్న వాళ్ళము. కాళ్ళు ఉన్నాయి, కన్ను ఉన్నాయి, ముక్కు ఉంది, చేతులు ఉన్నాయి, శరీరం బాగుంది, అన్నీ బాగున్నాయి, తిడుతుంటాం. ఎందుకు? మనకు లేని కాని కోరిక ఒకటి కోరుకొని ఆ కోరిక నెరవేరకపోతే పరమేశ్వరుని తిడుతున్నాం. ఆయన ఎంత ఉదాస స్వరూపుడు అండి. చూడండి ఒకసారి, వెళ్ళి ఒకసారి వాళ్ళ మాట్లాడిన వాళ్ళ దగ్గర ఎంత కళ ఉంటుందో వాళ్ళ దగ్గర, ఎంత గొప్ప తెలివి ఉంటుందో వాళ్ళ దగ్గర. నీ కళ్ళున్నా జ్ఞానం లేదు. నేను వాళ్ళ కన్ను లేవు, కానీ ఎంత జ్ఞానవంతులు, ఎంత గొప్పగా మాట్లాడగలరు వాళ్ళు. చూస్తలేమా మనం? చూస్తున్నాం. తృప్తి అనే మాట నీకు లేకపోతే జీవితం ఇలా అవుతుంది. తృప్తిగా బతకడం అలవాటు చేసుకోవాలి మనుష్యుడు. కొన్ని చోట్ల చాలు అనేది కూడా చెప్పుకోవాలి. ఎలా? ఈరోజు వ్యాపారంలో 10,000 దొరికితే చాలు, దొరికింది. 20,000 వచ్చినాయనుకోండి, పరమేశ్వరుడు దండం పెట్టు, ఈశ్వరా నాకు 10,000 చాలు. ఇది ఇంకొకరికి ఎవరికి అవసరం ఉంటుంది, వారికి పరమేశ్వర ఈశ్వరుడు పొంగిపోయి నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. ఈ చిన్న మాట లే, ఇది కాదు. 10,000 వచ్చి 20,000 వస్తే ఇంకొక 5,000 అయితే బాగుండు, ఇంకొక 2 గంటలు పొద్దు కూడా లేట్ అయితే ఆ 2,000 వస్తుండే వాళ్ళ అన్న నీచమైన ఆలోచనలు కలిగినటువంటి మనుషులం మనం. తృప్తి లేదు, చాలు అనే మాట రాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ మధ్య ఇలా ఉన్నారు తెలుసా? ఒక మాట మాట్లాడుతుంటాం మనం అందరం. ఏమని? చాలు అన్న మాట ఒక కాడ వస్తుంది, అన్నం పెట్టే కాడ చాలు అని ఉంటుంటారు. ఇక మిగతా ఏది చాలన్నారు. ఎందుకు? పొట్ట లిమిట్ ఉంటుంది, ఇంతే పడుతుంది పొట్టలో, ఇంతే తిన్నాడు. కానీ ఇంకా తినాలి, పోతు దొరుకుతుందని ఇంకింత పెట్టాడు, అది సాగింది, పొట్ట పట్టింది. ఇంకా తినాలి ప్రయత్నం చేశాడు, ఇంకా పెట్టాడు, ఇంకా తినాలి ప్రయత్నం చేశాడు, ఇంకా పెట్టాడు, బయటకు వచ్చాడు. నడవగలడా? పని చేయగలడా? చేయలేడు. ఉత్సాహం ఉండగలడా? నడవలేడు, పని చేయలేడు, ఆలోచించలేడు, నిద్రపోతాడు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటాడు, అది అరిగేదాకా నిద్రపోతుంటాడు. ఇంకొందరు ఉంటారు, ఇది చాలదన్నట్టుగా ఇంకో గిన్నెలు తెచ్చుకుంటారు, కడుపు నిండా తింటారు, ఇంతంత గిన్నెలు పట్టుకొని పోతుంటారు. అది చాలదన్నట్టుగా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉంది, మా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కావాలి, తప్పండి. చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకు చాలు అనేది అన్నం కాడ. కానీ అన్నాన్ని కూడా అతిగా తీసుకుపోతున్నారు, అతిగా పట్టుకెళ్తున్నారు. అది అనర్థం, దోషం. అది ఎందుకని? అతి ఎందుకు? చాలు అన్న పదం దగ్గర కూడా చాలు అంటలేదు, ఇంకా ఇంకా అంటున్నారు. అసలు నిజంగా ఒక ప్రశ్న అడుగుతాను, ఈ మహాభారత వారసులను మీ గుండెల మీద చేసేసుకొని మీ ఆత్మని చెప్తుంది మీకు. ఎందుకంటే మీ ఆత్మ మీకు సీసీ కెమెరా, అందరికీ, నాకు కూడా మీ ఆత్మ అంటది ఈ మాట అడగగానే. ఎవరైనా ప్రసాదం పెట్టేటప్పుడు, ఇంకా చాలామంది రాలేదు, బస్తాకు అడుగుతాను, ఇప్పుడు అడుగుతాను. ఎవరైనా ప్రసాదం పెట్టేటప్పుడు
అంతెందుకండి, ఇంత చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఈ మహాభారత ప్రపంచంలో ఉన్నారా? పెట్టింది పుచ్చుకోవడం ధర్మమే, నేను ధర్మం కాదట్లేదు. అడిగి తీసుకున్న వాళ్ళు చెప్పక్కర్లేదు. కానీ ఆ పెట్టిన దాంట్లో కూడా ప్రసాదం అంత ఎందుకండి, ఇంత చాలండి ప్రసాదం అని తక్కువగా పుచ్చుకున్న మహాత్ములు ఉన్నారా? మరి మీ ముందున్న ప్రసాదాలు తినబడితే ఎందుకు? అదే అడిగాను ప్రశ్న అడిగింది అది. వాళ్ళు ఇంత పెట్టినప్పుడు పుచ్చుకోవడం ధర్మమే అది. కానీ దాంట్లో అంత వద్దయ్యా, ఇంత చాలు అని ఇంతే పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారా అడిగాను నేను. లేరు, అబద్ధం అది. ఎందుకు లేరాను? నేను ప్రత్యక్షంగా చూస్తాను. మీ ముందున్న ప్రసాదాలు చూస్తే వాళ్ళు ఎంత పెడతారో అంతా ఉంటుంది ప్రసాదం. ఎక్కడ ప్రసాదం దాంట్లో పత్రంలో ఇంత ప్రసాదం కనబడదు. వాళ్ళు ఎంత పెడితే అంతా ఉంటుంది. ఇక మిగతా విషయం మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. 4-5 పత్రాల్లో బట్టి పట్టుకెళ్ళే విషయాలు కాదు. చాలు అనే పదానికి అర్థం తృప్తి. ఈశ్వరుడు మన వైపు ఎప్పుడు చూస్తాడు? మీరు పెట్టడం ధర్మమే, కానీ ఇంత చాలండి ప్రసాదం, ఈశ్వర ప్రసాదం ఇంత ఉంటే చాలని ఇంతే పెట్టించుకున్న వాళ్ళు ఉంటే ఎంత అద్భుతం అండి. మీరు ఇంకొకటి చూడండి దయచేసి. ప్రసాదం ఎంత తెచ్చినా సరిపోవట్లేదు అనుకుందా? ప్రసాద దాత కూడా ఏమనుకోవాలి, రేపు వీళ్ళకి ఎంత పెట్టినా సరిపోదు, ఇప్పుడు 10 కిలోలు అండాలి, ఎక్కడ అండాలి, ఇది ఎంత కనియాలి అని ఎంతో కొంత బాధపడుతూ చేశారనుకోండి. అలా కాకుండా మీరు ప్రసాదం ఇంత పుచ్చుకున్నారనుకోండి, ఆ ప్రసాద దాతకి ఏమనిపించాలి? ఇంకొక కిలో అయితే బాగుంటుండే, మరి ఈ కిలోనే పట్టుకుపోతున్నా, ఈ కిలోనే 500 మంది ప్రసాదంకి వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు నిజంగా ఉన్నాడండి, లేకపోతే ఈ కిలో ప్రసాదం 500 మందికి వెళ్ళిపోతుందా అని ఆయన ఎంత తన్మయత్వంలో అవుతాడు ప్రసాదాత, ఎంత గొప్పగా వస్తాడు ముందుకి. ఆంతర్యం పట్టుకోవాలి. చాలు అన్న పదం ఇక్కడ వాడాలి, వాడతలేదు. వాళ్ళు పెట్టారు, మేము పుచ్చుకున్నాం, తప్పే ఉంది. మళ్ళీ అడిగాము, మేమన్నా ఇదో ధర్మాన్ని చెప్తారు. మళ్ళీ మేమైతే అడగలే కదా. అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను అడగలే. అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇవన్నీ మనకు జీవితంలో నేర్పుతుంది మహాభారతం. ఈ చిన్న చిన్నవి, కానీ జీవితంలో మనం దైవానికి దూరం అవుతుంటాం, అంతే తేడా. ఏం లేదు దీంట్లో. దేవుడు ఎందుకు నన్ను చూడంటే ఇలాంటి చిన్న చిన్న మాటలతోటి మనం భగవంతునికి దూరం అవుతుంటాం. అలా కాకూడదు. ఎంత తిన్నా సరిపోతుంది, దీనికి సరిపోతుంది. అలాంటిది మనం ప్రతిదాన్ని తృప్తి అన్నమాట, చాలు అన్నమాట ఎవరైతే ఎక్కువగా వాడుకుంటారో వారికి పరమేశ్వరుడు సర్వకాల సర్వావస్థలందు పక్కనే ఉంటాడు, ఎప్పుడు దూరపోడు. ఇక దీన్ని మించిపోయిన వాళ్ళకు లెక్కలేదు. ఇక వాళ్ళే గొప్ప. ఇప్పుడు ఈ కలికాలంలో వాళ్ళకే గౌరవం. ఏం గౌరవం? అడిగి పెట్టించుకొని తిన్న వాళ్ళకే గొప్ప అంటున్నారు. చట్టం చేయబడేది వాళ్ళ కోసం. అడగక తినలేదనుకోండి, కడిపెట్టింది అనుకోండి, చాలామంది తిడుతున్నారు. నీకేం పోయే కాలం, అడిగితే పెట్టకపోదురా, నువ్వు అడగవు, వాళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టింది ఇంతే తెచ్చుకుంటావు, ఇంకా దాంట్లో పెద్ద త్యాగం వల్ల ఇంతెందుకని ఇంత తీసి అటెత్తావు, ఎండిందా మంచిగా, అయిందా మంచిగా అని హేళన చేసే వాళ్ళు ఎంతమందో. ఎందరు హేళన చేసినా, ఎందరు నేను విసిరించుకున్నా, చాలు అన్న పదాన్ని వాడుకో, తృప్తి అన్న పదాన్ని వాడుకో. నిజం చెప్తున్నాను, మహాభారతం అబద్ధం చెప్పదు. మహాభారతాన్ని చదువుతున్న పరమేశ్వరుడు అబద్ధం చెప్పడు. నేనైతే అబద్ధం చెప్తాను. ఎందుకంటే నేను కాదు ఇక్కడ చెప్పేది, సాక్షాత్తుగా ప్రార్థన అయిపోయిందా పరమేశ్వరుడే వచ్చి మహాభారతాన్ని చెప్తున్నాడు. లేకపోతే ఇంత శక్తి, ఇంత గొప్పగా, ఇంత ఆర్తిగా, ఇంత వివరంగా మనుష్యుడిగా నేను చెప్పలేను. కేవలం నేను ఒక ఆసనంగా ఉన్నానంటే, ఒక సాధనంగా ఉన్నానంతే. ఇక్కడ ఈ మైక్ ఎలా ఉందో, నేను పలికితే ఎలా పలుకుతుందో, పరమేశ్వరుడు పలకటాన్ని నేను ఒక స్పీకర్గా పనిచేస్తున్నాను అంతే. పలికేది ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఈ పీఠానికి ఒక అర్థం ఉంది, ఈ పీఠానికి ఒక విలువ ఉంది. దాన్ని వ్యాసపీఠం అంటారు. ఏ పురాణాలు చెప్పినా, ఏ భాగవతాలు చెప్పినా, ఏ చిన్న కుర్చీ మీద కూర్చున్నా అది వ్యాసపీఠమే కూర్చుంటుంది. దానికి అర్థం అలా ఇస్తారు. అలాంటి పీఠం మీద కూర్చొని
అనవసరమైన మాటలు ఎప్పుడు పలకడు పరమేశ్వరుడు. అక్షర సత్యం. మీరు ఈ మాటలు గనక మహాభారతంలో విన్న మాటలను అన్వయించి సాధన చేస్తే గనక నిజం చెప్తున్నా, మీ పక్కనే మిమ్మల్ని అంటి పెట్టుకొని మీ ఇష్టదైవం మీ తోడుగా ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మీరెంత చెడ్డదారిలో పోదామన్నా ఈశ్వరుడు పోనిపడు, కాపాడుతూ ఉంటాడు. అక్షర సత్యం నమ్మండి, ఆచరించండి. మహాభారతం మొదటి నుండి 111 రోజుల నుండి ఇవాళ 112, 13 ఇన్ని రోజుల నుండి చెబుతున్నటువంటి దాంట్లోని సారాంశాన్ని పట్టుకోండి దయచేసి. పరమేశ్వరుడు ఎంత గొప్పగా మహాభారతాన్ని మన జీవితాలకు అన్వయిస్తూ చెప్తున్నాడు. మహాభారతాన్ని కథగా వినమని చెప్పలేదు, అందులో మన జీవితాలు ఉన్నాయని అన్వయించి చెప్పాడు. అన్వయించిన దాంట్లో అర్థాలను పట్టుకొని ఆచరిస్తే ధరించిపోతాం, మోక్షానికి వెళ్ళిపోతాం. మీరు ఇవాళ మీరు ఒప్పుకోకపోవచ్చు, మీ ఆత్మ ఇవాళ అంగీకరించకపోవచ్చు. ఎందుకు? ఈ దేహంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఆత్మ. కానీ ఒక రోజున దీనికి వార్ధక్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు జీవించనో అన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత, రుణం తీరిన తర్వాత, ఈ దేహంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఎంత ఆనందపడుతుందో. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, తెలుసు తెలియక వెళ్ళి మహాభారతంలో కూర్చున్నాను. ఇవాళ చూడు, ఈ ఆత్మ బయటికి రాగానే నా కొరకు దేవదూతలు ఎదురు చూస్తున్నారు, పట్టుకెళ్ళటానికి సగర్వంగా తీసుకెళ్తున్నారు నన్ను. ఏమి భాగ్యం కల్పించావయ్యా పరమేశ్వర. మహాభారతాన్ని మా గ్రామంలో చెప్పించి నాతో వినిపించి ఆచరించేలాగా చేశావు పరమేశ్వర. కృతజ్ఞత. అప్పుడు ఆత్మ చెప్తుంది. ఆత్మకు అప్పుడు ఏం కనబడదు, ఇక దైవత్వం మాత్రమే కనబడుతుంది. అంతటి పరమాత్మతాన్ని మహాభారతం వినడం వల్ల వస్తుంది. మహాభారతమే కాదు, భాగవతమైన రామాయణమైన, భగవద్గీత అయిన, కీర్తనలైన, స్వామివారి కీర్తనలు కూడా, స్వామివారి రూప వర్చస్సు కూడా ఎంత బాగా చెప్తుందో. కాబట్టి దయచేసి మనసులో పెట్టుకోండి, ఆచరించండి. మీరు ధన్యులు కావాలనేదే పరమేశ్వరుని యొక్క ఆర్తి.